మీకు బైక్ లేదా కారుందా? మీ బండిలో ఈ 20 పెట్రోల్ కొట్టిస్తున్నారా? మైలేజీలో ఏమైనా తేడా కనిపించిందా? ఇంజిన్ రిపేర్లు ఏమైనా వచ్చాయా? అసలు ఈ 20 పెట్రోల్ అంటే ఏంటి? దాని చుట్టూ ఉన్న వివాదాలపై ఈ స్టోరీలో ఓ లుక్కేద్దాం. ఈ 20 పెట్రోల్ అంటే రెగ్యులర్ పెట్రోల్లో 20% ఇథనాల్ కలిపిన ఫ్యూయల్ అన్నమాట. 2023 నుంచే ట్రయల్ రన్ మొదలుపెట్టిన కేంద్ర ప్రభుత్వం 2026 ఏప్రిల్ 1 నుంచి ప్రతి బంకులో సాధారణ పెట్రోల్ స్థానంలో ఈ 20 పెట్రోల్ను తీసుకొచ్చింది. కానీ ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాతి నుంచి వాహనదారుల్లో అసంతృప్తి పెరిగిపోయింది. మైలేజీ తగ్గిపోయిందని, ఇంజన్ పార్ట్స్ దెబ్బతింటున్నాయని అంటున్నారు. సాధారణ పెట్రోల్ అందుబాటులో లేకుండా చేసి బలవంతంగా ఈ 20 పెట్రోల్ను రుద్దడం సరికాదని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని సర్వేల్లో ఎక్కువ శాతం వాహనదారులు ఈ 20 పెట్రోల్ను వ్యతిరేకిస్తూ తమ అభిప్రాయాలను చెప్పారు. 53% మంది ఈ 20 పెట్రోల్ అమలు నిర్ణయం ఓ డిజాస్టర్ అని చెప్పారు. సాధారణ పెట్రోల్ కంటే ఈ 20 వల్ల దాదాపు 10% మైలేజీ తగ్గిందనేది వాహనదారుల వాదన. పాత వాహనాల్లో ఇంజన్లోని రబ్బర్ పార్ట్స్ దెబ్బతిని పదే పదే రిపేర్లకు వస్తున్నాయని చెప్తున్నారు. మెటల్ పార్ట్స్ ఉన్న వాహనాల్లో ఈ సమస్య లేదంటున్నారు. అయితే 2023 ఏప్రిల్ తర్వాత మార్కెట్లోకి వచ్చిన వాహనాలు ఈ 20 పెట్రోల్కు సరిపడేలా తయారయ్యాయని, అంతకు ముందు వాహనాల్లోనే ఎక్కువగా ఇబ్బందులు వస్తున్నాయని తెలుస్తోంది. ఈ 20 పెట్రోల్ను తప్పనిసరి చేయడంపై ఎక్కువ మందిలో అసంతృప్తి ఉంది. బండిలో ఏ పెట్రోల్ కొట్టించుకోవాలనే ఆప్షన్ తమకే ఇవ్వాల్సిందని వాహనదారులు అంటున్నారు. బండి ఎక్కడ పాడైపోద్దోనన్న భయంతో ఈ మధ్యకాలంలో ప్రీమియం పెట్రోల్ దగ్గర క్యూలు పెరిగిపోతున్నాయి. ఈ 20 వద్దనుకున్న వాళ్లు రేటు ఎక్కువైనా సరే ప్రీమియం పెట్రోల్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిందేంటంటే X95, పవర్ 95, 95 యాక్టన్ ప్రీమియం పెట్రోల్లో కూడా 20% ఇథనాల్ కలుపుతున్నారు. XP100 పెట్రోల్లో మాత్రమే 100% ప్యూర్ పెట్రోల్ ఉంటుంది. దీని ధర లీటరు 160 రూపాయలు ఉంటుంది. అయితే అన్ని రకాల ప్రీమియం పెట్రోల్స్లోనూ కొన్ని రకాల కెమికల్ అడిటివ్స్ కలపడం వల్ల కొంతమేర మైలేజీ పెరుగుతుందని చెబుతున్నారు. ఇంజన్ పార్ట్స్ లోపల కూడా కార్బన్ పేరుకుపోకుండా క్లీన్గా ఉంటాయి. దీనివల్ల బైక్, కారు నడిపేటప్పుడు పికప్ పెరిగి బండి స్మూత్గా నడుస్తుందని మెకానిక్స్ చెప్తున్నారు. ఈ 20పై కేంద్ర ప్రభుత్వ వాదన మాత్రం భిన్నంగా ఉంది. ఇథనాల్ పెట్రోల్ వల్ల ఇంజన్లు పాడవుతానడానికి ఎటువంటి ఆధారాలు లేవంటున్నారు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. పైగా డీజిల్లోనూ ఐసోబ్యూటనాల్ బ్లెండ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. వాహనదారుల అపోహలు, భయాలు వదిలిపెట్టాలని ఆయన సూచించారు. కేంద్రం ఈ 20 పెట్రోల్ను ప్రవేశపెట్టడం వెనుక కొన్ని కారణాలున్నాయి. ముఖ్యంగా విదేశాల నుంచి క్రూడాయిల్ దిగుమతి భారం తగ్గి విదేశీ మారకద్రవ్యం ఖర్చు కంట్రోల్లోకి వస్తుంది. పెట్రోల్లో 20% ఇథనాల్ కలపడం వల్ల ఏటా సుమారు 30,000 కోట్ల నుంచి 50,000 కోట్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది. ఇథనాల్ కలపడం వల్ల పొల్యూషన్ కూడా తగ్గుతుంది. ఇథనాల్ను చెరుకు, తడిచిన బియ్యం, మొక్కజొన్న నుంచి తయారు చేస్తారు. దీనివల్ల రైతులకు ఆదాయం పెరుగుతుంది. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొంతమేర వెనుకడుగేసినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ 20 పెట్రోల్ను ట్రయల్ బేసిన్లోనే మార్కెట్లోకి తెచ్చినట్లు ఇటీవల సుప్రీంకోర్టుకు తెలిపింది. ఒక ఏడాది పాటు వాడిన తర్వాత దాని ప్రభావం తెలుస్తుందని, అప్పుడు తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.